మన ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయి శ్మశానానికి అంతిమయాత్ర జరుగుతుంటే ఆ పార్థివ దేహం మీద పూలు, చిల్లర పైసలు, లేదా కొన్ని చోట్ల మరమరాలు, కొన్ని చోట్ల అటుకులు, కొన్ని చోట్ల కాయగూరలు కూడా దిమ్ముతూ ఉంటారు వారి వారి ప్రాంతాల్లో వారి వారి కులాచారం సాంప్రదాయాలను బట్టి. విశాఖపట్నంలో చిల్లరతో పాటు పూలు దిమ్మేటువంటి సాంప్రదాయం ఉంది. ఇవాళ వీళ్ళ తీరు చూస్తుంటే ఆ పార్థివ దేహాల మీద దిమ్మినటువంటి పైసలు ఏరుకునేటువంటి వారి వీరి తంతు ఒకలాగా లేదా? వారి మనస్తత్వం నీచంగా ప్రవర్తిస్తారా? ఏం చేయాలి? మీరేం చేద్దామని వెళ్ళారు? మీ పాత్ర ఏంటి? మంత్రుల పాత్ర ఏంటి? మంత్రుల బాధ్యత ఏంటి? పోయిన ఇంట్లో గుండాకి తెచ్చిపోతే వేరు, మామూలుగా మిమ్మల్ని ఎవరు ఏం ప్రశ్నించరు. కానీ అక్కడ యాజమాన్య బాధ్యత రాహిత్యం, యాజమాన్య కక్కుర్తి వల్ల కాస్ట్ కటింగ్ అనేటువంటి తప్పుడు ఆలోచన మూలంగా పనిభారం పెరిగి ఇవాళ అసూలు బాస్తే 8 మంది మనుషులు చనిపోతే ఏం చెప్పాలి? మీరు ధైర్యంగా ఉండండి. మీ ఇంట్లో మరణించే వారిని మేము తీసుకురాలేం, మీ కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పాల్సింది పోయి ప్రమాదం జరిగిన చోట మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? మనసు గాయపడ్డ వాళ్ళు, మనుషులకు ఎవరి కుటుంబాల్లో ఎవరి స్నేహితుడో ఎవరి ఆత్మీయుడు చచ్చిపోతే వాళ్ళు బాధతో మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు బాధ్యులు ఎవరు ఏం చేయాలి? అన్నీ విని రావాలి, వాళ్ళ ఆత్మ ఘోష వినాలి, వాళ్ళ బాధ వినాలి, ప్రతిదీ ఓర్పుతో ఓర్మితో వినాలి. అహంకారంతో మాట్లాడతారా మీరు? ముఖ్యమంత్రి గారు అబ్బాయి అయితే మాత్రం అహంకారాన్ని చూపిస్తారా? ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాళ్ళది. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. చేస్తూ మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేవు. మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను. మీరు దయచేసి భయపడకండి. ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి. మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు.